వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత రియా చక్రవర్తి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్ లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అది ఆత్మహత్య కాదంటూ ఆయన కుటుంబ సభ్యులు నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. నిందితులు సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతని తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రియాను ప్రశ్నించింది. నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. దాదాపు 4 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. సుశాంత్ను ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారా అనే విషయంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో రియా చక్రవర్తి ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత తనతో పాటు తన తమ్ముడి కెరీర్లు ముగిశాయని నటి రియా చక్రవర్తి తెలిపారు. సుశాంత్ చనిపోయాక నాకు నటన పరంగా అవకాశాలు రాలేదు. నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96% పొందినా అరెస్ట్ అవడంతో MBAలో చేరలేకపోయాడు. కొన్ని రోజులు మా జీవితాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. చివరకు ఈ కేసులో క్లీన్ చిట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నామని తాజాగా రియా చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి 2009లో MTV ఇండియా షో TVS స్కూటీ టీన్ దివాలో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచిన రియా చక్రవర్తి MTV ఢిల్లీలో విజయ్గా ఎంపికై పెప్సీ MTV వాపస్, టిక్ టాక్ కాలేజ్ బీచ్, MTV గాన్ ఇన్ 60 సెకండ్స్ వంటి షోలను హోస్ట్ చేసింది. హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగులో 2012లో తూనీగా అనే సినిమా చేసింది. ఇందులో నిధి పాత్రతో ఆకట్టుకుంటుంది. 2013లో హిందీ చిత్రం మెరడాడిని మారుతితో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, జలేబీ సినిమాలో నటించింది. 2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత రియా వివాదంలో చిక్కుకుంది. అయితే తనకి క్లీన్ చిట్ రావడంతో పలు షోస్ సోషల్ మీడియాతో తన అభిమానులని అలరిస్తుంది.